రోహిత్ కోహ్లీ పేర్లను వరల్డ్ కప్ స్క్వాడ్లో రాసి పెట్టుకోండి. రోహిత్ శర్మ 50 సెంచరీలు, విరాట్ కోహ్లీ 75 హాఫ్ సెంచరీలు. 2027 వరల్డ్ కప్లో రోకోలు ఖచ్చితంగా ఆడాల్సింది అంటూ బీసీసీఐకి తేల్చి చెప్పిన సునీల్ గవాస్కర్. ఇంతకీ ఆ కామెంట్స్ వెనుకున్నటువంటి అర్థం ఏంటి? గంభీర్ ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో భాగంగా లాస్ట్గా జరిగినటువంటి సిడ్నీ మ్యాచ్లో రోహిత్ కోహ్లీ ఆడినటువంటి తీరుకు అందరూ ఫిదా అయ్యారు. వయసు మీద పడుతుంది, ఇక వీరిద్దరూ ఆడగలరా? ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027కు ఈ లెజెండ్స్ కష్టమే అంటూ కామెంట్స్ చేసిన వారందరి నోళ్లను ఈ మ్యాచ్తో మోయించారు. ఈ ఇద్దరి ఆటగాళ్ల గురించి ఇండియన్ టీం మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టీమిండియా స్క్వాడ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు రాసి పెట్టుకున్నట్టు సునీల్ గవాస్కర్ బీసీసీఐకి చెప్పాడు. సిడ్నీ మ్యాచ్ అనంతరం నేషనల్ మీడియాతో మాట్లాడినట్టు సునీల్ గవాస్కర్ ఈ ఇద్దరి ఆటగాళ్ల అనుభవం రానున్న వన్డే వరల్డ్ కప్లో టీమిండియాకు చాలా అవసరమని కూడా చెప్పాడు. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా ఉండటంతో పాటు తమ ఆట తీరుతో భారత్కు విజయాలు అందిస్తారని కూడా అభిప్రాయపడ్డాడు. సిడ్నీ వేదికగా జరిగినటువంటి 3వ వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచినటువంటి తర్వాత ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్ ఈ జోడీ క్లాస్కి, ప్రెజర్లో ఆడినటువంటి తమ టాలెంట్కి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వీరు ఈ టూర్కు అందుబాటులో ఉన్నప్పుడు 2027 వరల్డ్ కప్ కోసం అర్హులని స్పష్టమవుతుంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందనేది నా సమస్య కాదు, వారు ఫిట్గా ఉంటే ఆ స్క్వాడ్లో తక్షణమే ఉండవచ్చు అని కూడా గవాస్కర్ చెప్పాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో రోహిత్ కోహ్లీ ఆట తీరుకు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ సైతం సాహో అన్నారు. రోహిత్ శర్మ సెంచరీ చేయగా విరాట్ కోహ్లీ 2 వరుస డకౌట్ల తర్వాత 74 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు అవుట్ కాకుండా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి 2 వన్డేల్లో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకోగా వైట్ వాష్ కాకుండా 3వ వన్డేలో ఈ జోడీ భారత్ను గెలిపించింది. ఫిట్నెస్తో పాటు ఫామ్లో కూడా ఉండడంతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027లో ఖచ్చితంగా ఉంటారని కూడా అందరూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ విమర్శలు చేసే సునీల్ గవాస్కర్ గత కొంతకాలంగా రోహిత్ కోహ్లీపై సానుకూలంగా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ విఫలమైన తర్వాత దారుణమైనటువంటి కామెంట్స్ చేశాడు గవాస్కర్. రోహిత్ను టార్గెట్ చేస్తూ కామెంటరీలోనే చాలా మాటలు అన్నారు. ఆ తర్వాతే బీసీసీఐ నుంచి ఒత్తిడి రావడంతో రోహిత్ టెస్ట్లకు రిటైర్మెంట్ ఇవ్వడం, ఆ వెంటనే కోహ్లీ కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. అయితే వన్డే వరల్డ్ కప్లో టీమిండియా గెలవాలంటే కేవలం యువకులే కాదు, అనుభవం ఉన్న రోహిత్ కోహ్లీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ జంటను సపోర్ట్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ 105 బంతుల్లో తన 33వ సెంచరీ పూర్తి చేశాడు. అతను 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీని అందుకున్నాడు. ఇకపోతే రోహిత్ మొత్తంగా 50 ఇంటర్నేషనల్ సెంచరీలను సాధించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా వన్డే క్రికెట్లో తన 75వ హాఫ్ సెంచరీని సాధించాడు. అంతేకాదు వన్డే క్రికెట్లో 14,255 అత్యధిక రన్స్ చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు కోహ్లీ. శ్రీలంకకు చెందిన కుమార సంగార్కర 14,234 మూడో స్థానంలో ఉన్నాడు. ప్రజెంట్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మేబీ సచిన్ రికార్డ్ని ఇంకెవరూ బీట్ చేయలేరేమో, కానీ బట్ వీళ్ళిద్దరూ మాత్రం డెఫినెట్గా 2027 వన్డే వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఆడాల్సిందేనంటూ కూడా సునీల్ గవాస్కర్ మెన్షన్ చేశారు. అయితే ఇక గంభీర్ విషయానికి వస్తే, గంభీర్ లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని మాటల ప్రకారం అయితే డెఫినెట్గా 2027 వన్డే వరల్డ్ కప్లో రోకోలు ఇద్దరు ఆడటం కష్టం, అది కూడా గంభీర్ ఉండగా అస్సలు కష్టం అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఆడిన తీరుకు అండ్ గంభీర్ డెసిషన్స్కి డెఫినెట్గా ఇద్దరికిద్దరు సరిపోయారంటూ కూడా కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే గత 2 వన్డేలో కూడా కోహ్లీ డకౌట్ అయితే రోహిత్ శర్మ కూడా పెద్దగా ఆడినటువంటి చరిత్ర ఏం లేదు. బట్ థర్డ్ వన్డేకి వచ్చేసరికి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి టీంని గెలిపించారు. బట్ ఆబ్వియస్లీ సిరీస్ అయితే చేజారిపోయింది. బట్ కాకపోతే ఇదే ఆట డెఫినెట్గా ముందు కూడా ఆడతారనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా సునీల్ గవాస్కర్ అందులో మెన్షన్ చేసి చెప్పారు. బట్ మరి వీళ్ళిద్దరు ఇలానే ఫామ్ కంటిన్యూ అవుతే డెఫినెట్గా టీంలో కంటిన్యూ అవుతారు. 2027 డెఫినెట్గా ఇంకొక 1 ఇయర్ ఉంది కాబట్టి ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. కానీ గంభీర్ ఉండగా ఇంత ఏజ్ మీద పడుతున్నటువంటి రోకోలు ఆడటం నిజంగా కష్టమే. సో మరి దీని మీద ఇంకొద్ది రోజులైతే క్లారిటీ అయితే వస్తుంది. కానీ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఫామ్కి ఖచ్చితంగా వన్డే వరల్డ్ కప్కి రోకోలు అర్హులే అన్న కామెంట్స్ కూడా ఫ్యాన్స్ నుంచి అయితే వస్తున్నాయి. సో మరి 2027 వరల్డ్ కప్లో రోకోలు ఆడాలా వద్దా? ఆడితే డెఫినెట్గా వాళ్ళు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.